Welcome to Shine Bright Sari Rolling and Polishing. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షైన్ బైట్ శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్ శ్రీ బాలాజీ శారీస్. వీఆర్ వ్యూవర్స్ ఆఫ్ కంచన్ ధర్మవరం సిల్క్ శారీస్ అండి. మేము 50 ఇయర్స్ నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నాం, శారీ పాలిషింగ్, శారీ వీవింగ్లో. మేమైతే కంచన్ ధర్మవరం సిల్క్ శారీస్ అయితే హ్యాండ్లూమ్ శారీస్ అయితే వ్యూ చేస్తామండి. మేము మేజర్ షోరూమ్స్కి అయితే శారీస్ కూడా మేము సప్లై చేస్తాము. సో ఈ వీడియో మీకు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ శారీస్ అన్నీ కూడా మనకి ఒక కస్టమర్ అయితే ఇచ్చారు. మేడం వచ్చేసి యూకేలో ఉంటారనమాట యాక్చువల్గా. సో మేడం కూడా శారీస్ బిజినెస్ అయితే చేస్తారు. సో మన వీడియోస్ చూసి సో ఒకసారి చూద్దాం శాంపుల్కి అని చెప్పేసి మనకి ఇప్పుడైతే 13 శారీస్ అయితే ఇచ్చారండి. సో వేరే చోట ఇస్తుంటే ఇట్లా చూడండి, ఇట్లా స్టిఫ్గా చేస్తూ ఉన్నారని చెప్పేసి శారీస్ అంతా కూడా అట్లా స్టిఫ్గా ఉంటే మేడంకి నచ్చట్లేదంట. సో వీవర్స్ ఒకసారి చూద్దాము ఎలా ఉంటాయి సాఫ్ట్నెస్గా అని చెప్పేసి మేడం అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఇవన్నీ ఇందులో కొన్ని శారీస్కి అయితే స్టెయిన్స్ అయితే ఉన్నాయి. ఆ స్టెయిన్స్ అయితే మనం డ్రై వాష్లో అయితే మనం రిమూవ్ చేసి పాలిష్ అయితే చేస్తామండి. ఇప్పుడైతే మీరైతే ఇది బిఫోర్ పాలిషింగ్ అయితే చూసారు కదా, శారీస్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో మేము శారీస్ని ఎలా డ్రై వాష్ చేసాము, పాలిష్ ఎలా చేసాము, అవుట్పుట్ అయితే మీరు చూడండి. శారీస్ని, ఈ ఓల్డ్ శారీస్ని కొత్త శారీస్ లాగా ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తాం మీరైతే చూడండి. మేడం అయితే చాలా సాఫ్ట్గా అడిగారనమాట. అసలు కొంచెం కూడా స్టిఫ్నెస్ వద్దు నాకు, మొత్తం వేరే చోట ఇచ్చింటే ఇట్లా స్టిఫ్గా చేశారు, కట్టుకోవడానికి అవ్వట్లేదు నాకు అని చెప్పి అన్నారు. మొత్తం సాఫ్ట్గా, ఫుల్ సాఫ్ట్గా అయితే అడిగారనమాట మేడం. సో ఇప్పుడైతే మనం అవుట్పుట్లో అయితే మీకు చూపిస్తాను ఎంత సాఫ్ట్గా చేసాము ఈ శారీస్ అన్నిటిని కూడా అని చెప్పేసి. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మా ప్రాసెస్ మేము ఎలా చేస్తాము, డ్రై వాష్ ఎలా చేస్తాము, పాలిషింగ్ ఎలా చేసి ఈ శారీస్ని అవుట్పుట్ ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తామని చెప్పేసి. ఇన్కేస్ మీరుగా మీ శారీస్ని మా దగ్గర పాలిషింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మీకైతే ఈ ప్రాసెస్ అంతా చూపించిన తర్వాత అవుట్పుట్లో అన్ని శారీస్ చూపిస్తాను మీకు. ఎలా వచ్చాయో మీరైతే కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. ఇప్పుడైతే మనం పాలిషింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తామండి. మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి పాలిషింగ్ ప్రాసెస్లో ఫస్ట్ వచ్చేసి శారీస్ని డ్రై వాష్ చేస్తామండి. డ్రై వాష్ ఎందుకు చేస్తామంటే, సో శారీ మీద ఏమైనా చిన్న చిన్న స్టెయిన్స్ ఏమన్నా ఉన్నా, స్వెట్టింగ్ స్మెల్ అలా ఉన్నా, స్వెట్టింగ్ స్టెయిన్స్ అలా ఉన్నా, అవన్నీ సన్లైట్లోనే మేము ఇట్లా డ్రై చేస్తామంటే. మనం ఎప్పుడు కూడా టబ్లో కానీ వాషింగ్ మిషన్లో వేసి మనం శారీస్ని ఎప్పుడు కూడా డ్రై వాష్ చేయము. అండ్ కెమికల్స్ కూడా మనం యూస్ చేయం. ఎందుకు అలా చేయమంటే, సో సపోజ్ టబ్లో కానీ వాషింగ్ మిషన్లో కానీ మీరు వాష్ చేసినప్పుడు ఏమవుతుందంటే, శారీలో ఉన్న కలర్ అంతా కూడా బ్లీడ్ అయిపోయి వెళ్ళిపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, శారీలో ఉన్న కలర్ అంతా లాస్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, శారీ అనేది డల్ అయిపోతుంది, ఇంకో పాతలా కనిపిస్తుంది అనమాట. మీకు శారీ ఎప్పటికి కూడా మీరు కొనుక్కున్నప్పుడు ఎంత ఫ్రెష్గా, అంత షైనింగ్గా ఉండాలంటే ఇలా చేసుకోవాలన్నమాట. మనం ఎప్పుడు కూడా కెమికల్స్ కానీ, ఫుడ్ స్టార్చ్ కానీ అలా ఏం యూస్ చేయకూడదు అనమాట. మేము 50 ఇయర్స్ నుంచి ఇదే పద్ధతిని మేము ఫాలో అవుతున్నాం అనమాట. ఈ పద్ధతి ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంటే 1% ఆఫ్ కలర్ అనేది కూడా లాస్ అవ్వదు. ఇంకా శారీ అనేది చాలా ఫ్రెష్గా, ఇంకా మేము సన్లైట్లో డ్రై వాష్ చేస్తాం కాబట్టి ఇంకా శారీ అనేది ఎన్హాన్స్ అవుతుందంట. చాలామంది అంటుంటారు, సన్లైట్లో పెడితే శారీని పెడితే కలర్ ఫేడ్ అవుతుంది అన్నట్లు. అలా ఏం కదండి. కొన్ని కలర్స్ మాకు తెలుసు, కలర్ అనాలిసిస్ అవన్నీ కూడా మాకు తెలుసు అనమాట. సో కొన్ని శారీస్ కొంచెం టైమే పెడతాం, కొన్ని శారీస్ అన్ని కొంచెం లాంగ్ టైం పెడితే ఇంకా కలర్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో ఎక్కడ కూడా మనకి కలర్ అనేది ఫేడ్ అనేది అవ్వదన్నమాట. పర్టికులర్గా మేము వీవర్స్ కాబట్టి మాకు శారీ గురించి కంప్లీట్ ఐడియా ఉంటుంది, ఫ్యాబ్రిక్ గురించి ఐడియా ఉంటుంది కాబట్టి ఆ టైప్ ఆఫ్ లిక్విడ్స్ అని మనం యూజ్ చేసుకొని మనమైతే డ్రై వాష్ చేస్తామండి. మనకు ఒకసారి డ్రై వాష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం శారీ అనేది రోల్ చేస్తామన్నమాట. సో మీరు జనరల్గా చూసింటారు, సో ఈ మిషన్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా చూస్తుంటారు అనమాట. అదే అండి, ఇది రోలింగ్ మిషన్. జస్ట్ చాలా వరకు ఎలా అంటే, ఇందులోనే శారీని పంపించేసి రోలింగ్ కానీ పాలిషింగ్ ఇక్కడ చేసి చాలా ప్రైజెస్ అయితే తీసుకున్నారండి. ఈ మిషన్లో మనకి పాలిషింగ్ అనేది అసలు కాదనమాట. ఈ మిషన్ మేము 7 ఇయర్స్ నుంచి వాడుతున్నాం అనమాట. ఈ మిషన్ మెయిన్గా యూస్ చేయడానికి ఏంటంటే, మనం డ్రై వాష్ చేసిన తర్వాత శారీ మీద చాలా రింకిల్స్ పడతాయి అనమాట. ఈ జరీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొంచెము ముడుచుకుపోయి ఉంటాయి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం ఇలా లూజ్ అయిపోయి ఉంటుంది. టైట్నెస్ రావడానికి, ఇంకా శారీ సాఫ్ట్నెస్ రావడానికి మాత్రమే ఈ రోలింగ్ మిషన్ యూస్ చేస్తామన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేమీ. అసలైన రోలింగ్ అంటే మనం మొగ్గం మీద ఎలా చేస్తామో అలానే, మొగ్గం మీద శారీ ఎలా తయారవుతుందో మనం అలానే చేస్తామన్నమాట. సో ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, మీరు కంప్లీట్గా చూడండి. ఇప్పుడు మనకి రోలింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి శారీ పాలిషింగ్ ఉంటుంది. ఇప్పుడు మనకి శారీ రోలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందండి. శారీ రోలింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత శారీ అనేది మేము ఇలా పాలిష్ చేస్తాం. ఇలా ఎందుకు పాలిష్ చేస్తామంటే, మనకి శారీ మొగ్గం మీద ఎలా తయారవుతుందో అలానే చేస్తాం. ఇక్కడ మనం జెరీ జెల్ కానీ శారీ ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా మనం అప్లై చేసిన తర్వాత శారీని ఇలా ధోనికి అనేది రోల్ చేసుకుంటాము. ఇలా రోల్ చేసుకున్న శారీ అంతా కూడా ఏమవుతుందంటే, ఆల్మోస్ట్ ఒక 1 డే మనం, ఎందుకంటే లిక్విడ్స్ జెల్ అవన్నీ అప్లై చేసి ఉంటాం కాబట్టి అవన్నీ డ్రై అవ్వి శారీలో ఇంకిపోవడానికి
మనం ఆల్మోస్ట్ ఒక 1 డే అయితే శారీస్‌ని అయితే సన్‌లైట్‌లో మనం కంప్లీట్‌గా డ్రై చేయాలి. శారీ అనేది ఎంత కంప్లీట్‌గా సన్‌లైట్‌లో డ్రై అవుతే శారీ అనేది అంత క్రిస్పీగా వస్తుంది కదండీ. మీరు చూస్తున్నారుగా ఇలా మనం సన్‌లైట్‌లో డ్రై చేస్తామనమాట. ఇక్కడ 1 డే ఆల్మోస్ట్ శారీస్ అన్నీ కూడా సన్‌లైట్‌లో డ్రై అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే శారీని ఫైనల్ స్టెప్ ఉంటుందనమాట. శారీ అనేది మనం ఫోల్డింగ్ చేస్తాం. శారీ ఫోల్డింగ్ అనేది ఎలా అంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోల్డింగ్స్ ఉంటాయన్నమాట. కంచి ఫోల్డింగ్, ధర్మావరం ఫోల్డింగ్, వర్క్ ఫోల్డింగ్, బుక్ ఫోల్డింగ్, గద్వాల్ ఫోల్డింగ్ అని. సో, మనం జనరల్‌గా కస్టమర్స్ ఎలా అడిగితే అలా మనం చేస్తాం. లేదా కస్టమర్స్ ఈ శారీకి ఎలా ఫోల్డింగ్ చేస్తే బాగుంటుందో అలా ఫోల్డ్ చేసి ఇచ్చామన్నప్పుడు మనం ఆ శారీ బట్టి మనమైతే ఫోల్డింగ్స్ అనేది చేస్తామండి. సో, ఇక్కడే ఫైనల్ చెక్ జరుగుతుందనమాట. మనకేమన్నా శారీస్ ఏమన్నా పర్ఫెక్ట్‌గా వచ్చిందా? లేదంటే ఏమన్నా ఉన్నాయా? లేదా? అని చెప్పేసి ఇక్కడేమన్నా మనకు ఐడెంటిఫై అవుతే మళ్ళీ శారీ అనేది మనం రీపాలిష్ అయితే చేస్తామనమాట. సో, మనకి మనం వచ్చేసి 100% మనకి టైమింగ్ అండ్ పర్ఫెక్ట్ పాలిషింగ్ ఉంటుందనమాట. మన క్వాలిటీలో ఎప్పుడు కూడా మనమైతే కాంప్రమైజ్ అయితే కాము. మీరు మీకు అయితే అవుట్‌పుట్ అయితే అన్ని శారీస్ చూపిస్తాను. మీరైతే చూడండి ఇప్పుడు. ఇప్పుడైతే ఈ శారీస్ మేము డ్రై వాష్ అండ్ రోలింగ్ అండ్ పాలిషింగ్ ఎలా చేసాం మీరైతే చూసారు కదండీ. ఈ శారీస్ అన్నీ చాలా స్టిఫ్‌గా ఉండే శారీస్ అన్నీ కూడా సాఫ్ట్‌గా చేసాం చూడండి. మేడం అయితే సాఫ్ట్‌గానే అడిగారనమాట. సో, మేడం ఆల్రెడీ యూకేలో శారీ బిజినెస్ అయితే చేస్తున్నారు. మన వీడియోస్ చూసి అయితే ఇండియాకొచ్చినప్పుడు ఆహ్, మనకి శారీస్ అయితే ఇచ్చారండి. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చాయో శారీస్ అన్నీ గూడా. ఇవన్నీ గూడా సాఫ్ట్‌గానే అడిగారనమాట. అసలు మనము కంచి అండ్ ధర్మారం వీవర్స్ కాబట్టి మనము ఎటువంటి కెమికల్స్ గానీ, ఫుడ్ స్టార్చ్ కానీ, గంజి పౌడర్ పెట్టి మనం ఏం చేయమండి. మీకు ఎగ్జాంపుల్‌గా ఒక 2 శారీస్ చూపిస్తాను. గంజి పెట్టడం వల్ల మనకు కస్టమర్ తీసుకొచ్చారనమాట శారీస్. సో, మీకు చూయిస్తున్నా. ఇక్కడ చూడండి గంజి పెట్టడం వల్ల శారీస్ అనేది ఈ అంచు మొత్తం ఇట్లా ఇప్పుడు ఫోల్డింగ్ చేశారుగా, ఈ ఫోల్డింగ్‌లో మొత్తం చినిగిపోయిందనమాట. ఈ గంజి పెట్టి చాలా స్టిఫ్‌గా ఉన్నాయన్నమాట. చాలా స్టిఫ్‌గా చేసేసారు శారీస్. ఇలా మీరు గూడా మీరెక్కడైనా ఇచ్చే ముందు ఒకసారైతే చెక్ చేసుకోండి. ఆహ్, వాళ్ళు ఏ లిక్విడ్స్ యూజ్ చేస్తున్నారు? కెమికల్స్ యూజ్ చేస్తున్నారా? ఫుడ్ స్టార్చ్ యూజ్ చేస్తున్నారా? గంజి పౌడర్ యూజ్ చేస్తున్నారా? ఏంటి అని చెప్పేసి మీరు కనుక్కొనైతే ఇవ్వండి. ఇవన్నీ చాలా మంచి శారీస్. చాలా కాస్ట్‌లీ శారీస్. ఇవన్నీ చెప్పారనమాట మేడం. ఒక 2, 3 టైమ్స్ డ్రైప్ చేసుకున్నాం. దాని తర్వాత అట్లా డ్రై వాష్‌కి ఇచ్చినప్పుడు ఇలా స్టిఫ్‌గా చేసి గంజి పెట్టిచ్చేశారు. దాని తర్వాత ఇట్లా శారీస్ అనేది డ్యామేజ్ అయిపోతున్నాయి అని చెప్పేసి. జస్ట్ ఈ శారీని ఇలా ఓపెన్ చేస్తుంటే మొత్తం ఇలా ఫోల్డ్ చేసి పెట్టారు కదండీ! ఈ కార్నర్స్ అంతా కూడా ఇట్లా డ్యామేజ్ అయిపోతుందనమాట. ఇది ఎందుకంటే ఈ గంజి పౌడర్ పెట్టి స్టిఫ్‌నెస్ పెట్టడం వల్లనే అది అలా అయింది. సేమ్ ఈ శారీ కూడా అంతే. ఈ శారీ మంచి జెరీ శారీ అనమాట. ఇప్పుడు ఈ శారీని సేల్ చేసినా కూడా కొంచెం అమౌంట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇది ప్యూర్ జెరీ సిల్వర్ అనేది వస్తుందనమాట. ఈ శారీ కూడా చూసారంటే మొత్తం గెంజి పెట్టడం వల్ల మొత్తం ఇట్లా డ్యామేజ్ అయిపోతుందనమాట. శారీ ఓపెన్ చేస్తుంటేనే. సో, ఎప్పటికి కూడా పట్టు శారీస్‌కి గంజి గానీ, ఫుడ్ స్టార్చ్ కెమికల్స్ అలా యూజ్ చేయకూడదనమాట. మీరు మంచి ప్రొఫెషనల్స్ దగ్గరైతే పాలిషింగ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మేము వీవర్స్ కాబట్టి మాకు ఫ్యాబ్రిక్ గురించి కంప్లీట్ ఐడియా ఉంటుందనమాట. సో, మేము హ్యాండ్లూమ్ శారీ వీవర్స్. మేము మేజర్ షోరూమ్స్‌కి కూడా శారీస్ అనేది సప్లై చేస్తాము. సో, మాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే శారీ ఉంది. ఇది టిష్యూ శారీ అనమాట. టిష్యూ ఉంది, సిల్క్ ఉంది. ఈ శారీకి ఎలా పెట్టాలి? ఎలాంటి లిక్విడ్ మనం ప్రిపేర్ చేసుకోవాలి? ఏంటి? అవన్నీ మనకు ఐడియా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసారండి. ఇది ఫ్యాన్సీ శారీ. ఫ్యాన్సీ శారీస్ కూడా చేస్తాం. పట్టు శారీసే కాదండి ఫ్యాన్సీ శారీస్ కూడా చూస్తాం. ఈ శారీకి చాలా స్టెయిన్స్ ఉండే. మొత్తం 100% స్టెయిన్స్ అన్నీ కూడా రిమూవ్ చేసాము. దీనికి సెపరేట్ టైప్ ఆఫ్ లిక్విడ్ ఉంటుందన్నమాట. హ్మ్. సో, ఇది చూసామంటే మంగళగిరి కాటన్ శారీ అనమాట. ఈ మంగళగిరి కాటన్ శారీకి కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ లిక్విడ్ ఉంటుంది. అది మనము ఫ్యాబ్రిక్‌ని బట్టి మనము లిక్విడ్స్ అనేది ప్రిపేర్ చేసుకొని చేస్తామనమాట. మనం ఎటువంటి కెమికల్స్ అలా ఏం యూజ్ చేయం. మనకి శారీస్ అయితే ఎప్పుడైతే వస్తాయో మనం శారీస్ అనేది సెగ్రిగేట్ చేసుకుంటామనమాట. సో, ఆహ్, ఆహ్, పట్టు శారీస్ ఎన్నున్నాయి, కాటన్ శారీస్ ఎన్నున్నాయి, ఫ్యాన్సీ శారీస్ ఎన్నున్నాయి, ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసారుగా ఈ శారీ అనేది ఎంత స్టిఫ్‌గా ఉందో ఇది గాని ఇవన్నీ కూడా. సో, ఇవన్నీ ఇప్పుడు సాఫ్ట్ చేసాం. ఇవన్నీ కూడా ఈ సాఫ్ట్‌నెస్ రావడానికి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ లిక్విడ్స్ అనేది మనం చేసుకుంటామనమాట. సో, నార్మల్ రిమైనింగ్ పట్టు శారీస్ చేసినట్లు ఈ లిక్విడ్స్ మనం యూజ్ చేస్తే ఇంత సాఫ్ట్‌నెస్ రాదనమాట. మళ్ళీ స్టిఫ్‌గానే వస్తాయనమాట. దానికోసం దీనికి డిఫరెంట్ టైప్ ఆఫ్ లిక్విడ్స్ ఉంటాయి. ఇలా చేస్తామనమాట. మీరు కూడా మీ శారీస్‌ని ఇలా మా దగ్గర మంచి ప్రొఫెషనల్స్ దగ్గర వీవర్స్ దగ్గర రోలింగ్ అండ్ పాలిషింగ్ మీరు చేసుకోవాలనుకుంటే మీ శారీస్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కైతే కాల్ చేయండి. అండ్ అలాగే
మీరు మా వీడియోస్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టు మా ఛానల్‌కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల హ్యాండ్లూమ్ వీవర్స్‌కి అయితే మీరు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. ఇంకోటి చాలామంది అడ్రస్ అడుగుతున్నారనమాట. అడ్రస్ వచ్చేసి మాది కూకట్పల్లి బాలాజీ నగర్‌లో అయితే ఉందండి. సో, మీరు హైదరాబాద్ రీజియన్‌లో ఉంటే మీరు డైరెక్ట్‌గా కూకట్పల్లి మా షాప్‌కైనా రావచ్చు. ఇన్‌కేస్ హైదరాబాద్‌లో మీరు లాంగ్ డిస్టెన్స్ లైక్ నాగోల్, ఎల్బీ నగర్ గాని, నార్సింగ్, మణికొండ, కొండాపూర్ ఇటు సైడ్ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నా కూడా ఇన్‌కేస్ మీరు డైరెక్ట్‌గా మీరు మా షాప్‌కైనా విజిట్ చేయొచ్చు. లేదా మీకు టైం కుదరట్లేదన్నా కూడా మీరు మాకు కాల్ చేసి మేమైతే మీకు లొకేషన్ షేర్ చేస్తామండి. మీరు ర్యాపిడో నుంచి కూడా మీరు శారీస్‌ని అయితే పంపియచ్చు. మేము పాలిషింగ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ లొకేషన్‌కైతే మీరైతే మీ శారీస్‌ని మీకు ర్యాపిడో నుంచే పంపించేస్తాం మీకు. మీరు హైదరాబాద్ కాకుండా వేరే లొకేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు గాని, తిరుపతి, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, హన్మకొండ, బెంగుళూరు గాని ఇటువంటి డిఫరెంట్ లొకేషన్స్ మీరు చూసుకోండి. మీరు కూడా మీ శారీస్ పాలిషింగ్ చేసుకోవాలంటే మా దగ్గర మాకైతే కాల్ చేయండి. మా ధర్మవరం ఫ్యాక్టరీ అడ్రెస్ అయితే మీకు ఇస్తాం. మాకు ఫ్యాక్టరీ అనేది వచ్చేసి ధర్మవరంలో ఉందనమాట. వీవింగ్ యూనిట్ గాని, పాలిషింగ్ యూనిట్ అంతా కూడా మాకు ధర్మవరంలోనే ఉంది. ప్రతి శారీ కూడా ఇక్కడికొచ్చి పాలిషింగ్ కానీ అవన్నీ అదంతా కూడా ఇక్కడే అనమాట. సో, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు మా ధర్మవరం అడ్రెస్ అయితే మీకు షేర్ చేస్తామండి. మీరు డీటీడీసీ నుంచి గాని, ఏపీఎస్ఆర్టీసీ నుంచి గాని మీరు మీ శారీస్‌ని మాకు కొరియర్ చేశారంటే మేమైతే సేమ్ మీ శారీస్‌ని కూడా పాలిషింగ్ చేసి సేమ్ అడ్రస్‌కి అయితే మీకు కొరియర్ చేస్తామండి. బట్ ఏంటంటే మీరు కొరియర్ చేసేటప్పుడు శారీస్‌ని మీకు ఇంతకుముందు 2, 3 వీడియోస్ కూడా చూయించాను. ఎలా ప్యాక్ చేయాలి ఏంటి అని చెప్పేసి. సో, ఫస్ట్ శారీస్‌నన్నీ కూడా ఒక ఆహ్, కవర్‌లో ప్యాక్ చేసి 1 ఆర్ 2 కవర్స్ ప్యాక్ చేసిన తర్వాత కాటన్ బాక్స్‌లో అయితే అప్పుడు ప్యాక్ చేసి సెండ్ చేయండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా పైన లేయర్ అనేది డ్యామేజ్ అయినా కూడా లోపల లేయర్‌లో శారీకి ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రైనీ సీజన్‌లో మీరు పంపించారనుకోండి. సో, కవర్ ప్రొటెక్షన్ లేకోకుండా డైరెక్ట్‌గా మీరు శారీస్ పంపించారనుకోండి. సో, కాటన్ బాక్స్‌లో అప్పుడు కాటన్ బాక్స్ అనేది వాళ్ళు అంత అంత ఈజీగా అంటే ఎలా పడితే అలా వాళ్ళు క్యారీ చేస్తారనమాట ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళు. అప్పుడు తడిచిపోయిందనుకో మీ శారీస్ అంతా కూడా కలర్‌లో అయ్యి శారీస్ అనేది డ్యామేజ్ అయ్యేలాగా ఉంటుందన్నమాట. దానివల్లనే మీరు 1 ఆర్ 2 కవర్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ కాటన్ బాక్స్‌లో వేసి ఇన్‌కేస్ కాటన్ బాక్స్ పైన కూడా మీరు ఇంకొక ప్లాస్టిక్ కవర్‌ని ర్యాప్ చేసి మీరు పంపిస్తే అది ఇంకా చాలా సేఫ్‌గా వస్తాయి. మేము కూడా మీ శారీస్‌ని పాలిషింగ్ తర్వాత అలానే చేస్తామన్నమాట. ఒక కవర్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ శారీ ఒక కవర్‌లో పెట్టి మళ్ళీ బాక్స్‌లో పెట్టేసి మీకైతే మేము సెండ్ చేస్తామండి. సో, ఈ విధంగా సెండ్ చేయండి. మేము మీకు సెండ్ చేసినప్పుడు మీకు శారీస్ సేఫ్‌గా వస్తాయి. మీరు మాకు పాలిషింగ్ కోసం సెండ్ చేసినప్పుడు కూడా శారీస్ అనేవి చాలా సేఫ్‌గా వస్తాయి. ఆహ్, ఇప్పుడు చూసారు కదా! మీకు ఈ శారీస్ అన్నీ కూడా ఆఫ్టర్ పాలిషింగ్ తర్వాత ఎలా ఉన్నాయో. మీరైతే మీకెలా ఉందో మీ అభిప్రాయాన్ని అయితే మీ కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ గానీ ఎవరికైనా యూజ్ అవుతాయి. వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా వర్క్ గాని అవన్నీ నచ్చితే ఈ వీడియోకైతే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.